అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఒక సస్పీషియస్ అంటే అనుమానించదగ్గ కేసుగా ఒక జికా వైరస్ ఇన్ఫెక్షన్ కేసు అని బయటపడింది. మర్రిపాడు మండలం వెంకటాపురం దగ్గర ఒక చిన్న అబ్బాయికి. దాని గురించి ఎంక్వైరీ జరిగింది. దాని గురించి రిపోర్ట్స్ కల్చర్ అంటే రక్త నమూనాలు సేకరించి వాటికి పరిశీలనకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ సర్వజన వైద్యశాల నెల్లూరులో కూడా ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ ఇట్లాంటి జికా వైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివిటీ కేసెస్ అక్కడికి ఏమన్నా నిర్ధారణ అయితే టెర్షరీ కేర్ కింద ఇక్కడికి రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఒక జికా వైరస్ సంబంధించిన ఐసోలేషన్ వార్డ్ అట. ఇది ఇట్స్ నాట్ అన్ ఐసోలేషన్ వార్డ్. జికా వైరస్ సంబంధించి ఇన్ఫెక్షన్ ఏదైనా పాజిటివిటీ వస్తే దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా డీల్ చేయడానికి ఒక టెంపరీగా ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఆక్సిజన్ సప్లై ఉండడం కానీ, వెంటిలేటర్స్ కానీ, తగిన మందులు అంటే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అయినా కూడా లక్షణాన్ని బట్టి చికిత్స అనే విధానంలో కూడా దీని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దీనికోసం అవసరమైతే నర్సింగ్ సిబ్బందిని కూడా అదనంగా ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే దీని వ్యాధి నిర్ధారణకు ఫాలోఅప్కు సంబంధించి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రక్తం సేకరించి నమూనాలు సస్పిషియస్ కేసు ఏదైనా వస్తే దాంట్లో పీసీఆర్ అంటారు, ఆ టెస్ట్ను పంపించడానికి చెన్నై కానీ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కానీ పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంటు, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు మరియు రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంటు సమాయత్తం చేయడం జరిగింది. ఒకవేళ పేషెంట్ అలాంటి కేసు ఏదైనా నిర్ధారణ అయినా ఇక్కడికి వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరైన ఏర్పాట్లు, తగిన ఏర్పాట్లు సర్వజన వైద్యశాలలో ఈ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఐసీయూ కేర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.